ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 6-7 తేదీల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని సంఘటనలు, ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఊహించని అదృష్టం మీ గుమ్మం దగ్గరే ఎదురు చూస్తుంది. కానీ మీరు నమ్మలేరు. మీరు ఈ అదృష్టాన్ని అయితే మీ చేతుల మీదుగా జారిపోకుండా చూసుకోండి. ఈ 2 రోజుల్లో ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శక్తిని కలిగి ఉంటుంది. మీ జీవితంలో ఊహించని అదృష్టం మీ వైపు వస్తుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది? పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదు. అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఏప్రిల్ 6-7 తేదీల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ సమయంలో అదృష్టం మీ వైపు వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగబోయేది ఇదే. ఈ సమయంలో మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న, మీకు రావాల్సిన, ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి ఇక ఆ పనులైతే ఆలస్యం అయితే లేదు. ఈ సమయంలో ఇక మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులు ఇప్పుడు పూర్తిగా మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి కష్టము, ప్రతి నష్టము, ప్రతి బాధ అన్నిటికీ ఇప్పుడు ఒక్కసారిగా మారుతాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ వైపే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే విషయాలు ఇప్పుడు జరుగుతాయి. ఈ అదృష్టం మీరు ఊహించని చోటు నుండి రాదు, మీరు అనుకోని వ్యక్తి నుండి రాదు. అలాగే మీరు ఈ సమయంలో మర్చిపోయినటువంటి ఒక అవకాశం లేదా ఒక్కసారిగా వచ్చేటువంటి ఒక మంచి వార్త ఆ రూపంలో మీకైతే వస్తుంది. మీరు అనుకుంటారు, ఇది నిజంగా నా జీవితంలో జరిగితే బాగుండు అని, కానీ నిజంగా జరుగుతుంది. అలాగే ఈ సమయంలో అయితే ఈ నిజం మీకు ఈ సమయంలో ఖచ్చితంగా అయితే ఈ 2 రోజుల్లో అయితే మీకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ అదృష్టం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అలాగే ఈ యొక్క అదృష్టం మీ లైఫ్నే మార్చబోతుంది. మీ జీవితంలో అయితే ఊహించని విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎంతో కష్టపడ్డారు, ఎన్నోసార్లు ప్రయత్నించిన ఎన్ని ప్రయత్నాలు కూడా విఫలమైనాయి. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు మారుతాయి, మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. అలాగే ఈ సమయంలో ఇవి సాధారణంగా కావు. ఈ సమయం ఎందుకంటే మీకు
మన లక్ బాగుందేమో, మన అదృష్టం ఏమైంది బాగుందేమో అన్న ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. మరి ఇలాంటి పనులు, ఎలాంటి విషయాలు ఈ రోజున మీ జీవితంలోకి రావడం అనేది ఒక మంచి అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో అదృష్టాలు అనేవి మనకు ఎప్పుడు మనం చెప్పి రావు, మనకు ఊహించని విధంగా మన వైపు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీకు వచ్చే చిన్న అవకాశం అయితే వచ్చేటటువంటి మార్గాలు బలంగా కనబడుతున్నాయి. మరి ఈ చిన్న అవకాశం, ఆ చిన్న మార్పు మీ జీవితంలో మరింత కీలకంగా మారుతుంది, మిమ్మల్ని ఆనందపరిచే విధంగా ఉంటుంది. ఈ సమయంలో ఒక మెసేజ్ కావచ్చు, ఎవరో చెప్పేటువంటి ఒక మాట కూడా కావచ్చు. మరి చాలామందిలో ఇది ఒక చిన్నదిగా తీసుకుంటారు, కానీ అది మీకు జాగ్రత్తగా ఉంటే అది మీ జీవితాన్ని ఒక టర్నింగ్ పాయింట్గా మార్చేస్తుంది. మీరు అసలు గమనించలేదు ఈ సమయంలో అయితే. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు చిన్నవి కాదు, అలాగని చెప్పేసి అవి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసినవి అని చెప్పలేదు. కానీ ఈ సమయంలో మీరు పడిన బాధలు, పడిన కష్టాలు అనేవి పగవాడికి కూడా రాకూడదు. మనస్తత్వంతో మీరు చాలా ముందుంటారు. మరి అలాంటి వ్యక్తిత్వం ఈ సమయంలో కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని మానసిక ఒత్తిళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. కానీ మీరు అవన్నీ అలా వచ్చినప్పుడు మనకి ఒక్కసారి పూర్తిగా ఇబ్బందులు, పూర్తిగా మానసిక బాధలు అనేవి పడుతుంటాం, కానీ ఒక్కసారిగా తొలగిపోవు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలకు ఇప్పుడు సరైన అదృష్టం అనేది ఈ సమయంలో రాబోతుంది. అది ఒక మార్గం రూపంలో. మరి ఈ సమయంలో సరైన మార్గం మీకు చాలాసార్లు ఇలా అనుకొని ఉంటారు, నా జీవితం ఎందుకు ఇలా జరుగుతుంది, అర్థం అవ్వట్లేదు, అదృష్టం ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటారు. కానీ ఇది అదృష్టం పూర్తిగా మీకు మారే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మామూలు అదృష్టం కాదు. ఈ సమయంలో ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం, మరి అలాగే ఒక చిన్న అవకాశం కూడా పెద్దదిగా మారి మీ జీవితాన్ని మార్చి వేసే దిశగా ఉంటుంది. మిమ్మల్ని మరింత ఆనందపరిచే విధంగా ఉంటుంది, ఉత్తేజపరిచే విధంగా ఉంటుంది. ఇలా జరగడం మొదట మీకు దీన్ని సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు పడినటువంటి బాధలు, కష్టాలు ఇంకా పడింది చాలే అని అనుకుంటారు. కానీ ఈ రోజున మీ జీవితంలో అయితే కొన్ని రహస్య శక్తులు కూడా మార్పులోకి తీసుకువస్తాయి. ఇప్పటి వరకు మీకు అడ్డంగా ఉన్న ప్రతికూల శక్తులు కూడా ఇప్పుడు మీకు సహాయపడే దిశగా మారుతున్నాయి. మీ మీద నమ్మకం కోల్పోయి వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం మొదలు పెడతారు. మీరు పడినటువంటి కష్టాలకు, మీరు చూపించినటువంటి సహనానికి భగవంతుడు ఈ రోజున దీవెన ఇవ్వబోతున్నాడు. అప్పుడే మీకు టైం వస్తుంది అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే మీరు ఎదుర్కొంటున్న బాధలు, తట్టుకోలేని అవమానాలు అన్నీ కలిసి ఇప్పుడు మంచి ఫలితాలుగా మారబోతున్నాయి. ఎవరైతే ఎక్కువ బాధపడతారో వాళ్ళకి ఈరోజు హఠాత్తుగా అదృష్టం రావడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు అనుకూలమైన సమయం, ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా కదలడం, మరి మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ పూర్తిగా మారడం అలాంటివి కూడా మీకైతే దక్కుతూ ఉంటాయి. మరి కొత్త అవకాశాలు కూడా మీకు డబ్బు సంబంధపరమైన వార్తలు కలిసి రావడం, ఒక వ్యక్తి సపోర్ట్ రావడం ఇవన్నీ మిమ్మల్ని ఆశ్చర్యంలోకి, ఆనందంలోకి తీసుకువెళ్తాయి. ఈ సమయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు, కానీ మరి ఆ తప్పులు కూడా మీరు ముఖ్యంగా అవకాశాలను కోల్పోతూ ఉంటారు. కాబట్టి అలాంటి తప్పులు చేయకండి. ఎలాంటి అవకాశం వచ్చినా మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు, ముందుకు వెళ్ళకుండా ఆగిపోతారు. మీరు నిర్ణయాలు కూడా అనుకోకుండా తీసుకుంటారు, వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ సమయంలో అలాంటి తప్పులు చేయకండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక చక్కటి అవకాశం వస్తుంది. అది చిన్న అవకాశం అయినా సరే మీ జీవిత దిశనే మార్చేస్తుంది. డబ్బు పరమైన విషయం కావచ్చు, కుటుంబపరమైన విషయం కావచ్చు, మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు
బాధలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు అదృష్టం మీ వైపే ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో చేసిన త్యాగాలు, గతంలో చేసిన పూజలు ఎక్కడికి పోలేదు. మీరు కార్చిన కన్నిటికి ఫలితం ఇప్పుడు దక్కపోతుంది. గతంలో కోల్పోయిన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీరు దినదినంగా అభివృద్ధులను చూస్తారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఉన్న పూర్తి సమస్యలు తగ్గిపోతాయి. ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా దక్కుతాయి. వృత్తిపరంగా కూడా ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. భాగస్వామి యొక్క ప్రేమ దక్కుతుంది. కానీ ఈ సమయంలో మీరు కోపంగా ఉండకండి. భాగస్వామితో మనస్సు విప్పి మాట్లాడండి. ఆమె భావాలను మీరు అర్థం చేసుకోండి. అప్పుడే ఆమె ప్రేమ మీకు పూర్తిగా దక్కుతుంది. ప్రేమలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. కుటుంబపరమైన విషయాలు చూసుకుంటే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మీరు మనస్సు విప్పి మాట్లాడండి. వారితో సమయాన్ని గడపండి. అప్పుడే వారి యొక్క ప్రేమ మీకు దక్కుతుంది. ఈ 2 రోజుల్లో మీకు మీ కుటుంబంలో ఒక శుభకార్యానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కలిసి వస్తుంది. భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ భగవంతుని స్మరణతో పనులను మొదలు పెట్టండి. పనులు విజయవంతం అవుతాయి. ఈ 2 రోజులు మీకు పరమేశ్వరుడు తోడుగా ఉంటారు. మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మీ కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ తొలగిపోయి ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ అవకాశాలను మీరు చేజారనివ్వకండి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.